నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తోంది. భాజపా కుట్రలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలన్న రేవంత్ రెడ్డి. నేడు హనుమకొండలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన. వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కు మద్దతుగా రోడ్ షో. అవినీతి నేతలకు భాజపా అండగా ఉంటుందన్న కాంగ్రెస్. ప్రధాని ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని జయరాం రమేష్ ప్రశ్న. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులు. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ దిగజారిపోయిందన్న మోదీ. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే నమోదు. రిజర్వేషన్ల తొలగింపుతో పాటు దేశాన్ని రాజ్యాంగరహితం చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటికల్లా రిజర్వేషన్లను సమూలంగా రద్దు చేసేందుకు మోదీ అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. భాజపా కుట్రలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఈటెల గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలతో భాజపా భారత మధ్య బంధం మరోసారి బయటపడిందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాజపా భారాసాను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి తన గళాన్ని మరింత పెంచారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ను హిందూ దేశంగా ప్రకటించాలనే లక్ష్యంలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దుపై కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నప్పటికీ మోదీ, అమిత్ షా ఎందుకు ఖండించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అని వికృత రాజకీయ క్రీడకు తెరలేపినరు. 100 రోజుల కాంగ్రెస్ సర్కార్పై బస్సు యాత్రతో పోరాటానికి బయలుదేరిన కేసీఆర్ రిజర్వేషన్లపై భాజపా చేస్తున్న కుట్రలపై చర్యలు ఎందుకు లేవని రేవంత్ ప్రశ్నించారు. చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు, కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. ఈ రోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది? మల్కాజ్గిరిలో భాజపాను గెలిపిస్తామని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రేవంత్ నిలదీశారు. లోక్సభ ఎన్నికల్లో భారాస, భాజపా మధ్య బంధం మల్లారెడ్డి వ్యాఖ్యలతో బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో అని. మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి. బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. నేను మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి, బీఆర్ఎస్ వాళ్ళని. ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు, బూత్ ఖర్చుల కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా. అంటే నువ్వు ఎన్నికలు చేయకు, వదిలేసాయి, ఈటల రాజేందర్ గెలవాలి. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా? కేటీఆర్, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా? రైతు రుణమాఫీ జరగొద్దని భారాస, భాజపాలు కుటిల బుద్ధితో వ్యవహరిస్తున్నాయని, ఆదాయ వనరులు పెంచి రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ పునరుద్ఘాటించారు.
ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడబంది ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో లక్ష రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఫోన్ ట్యాపింగ్ పై అధికారుల నివేదిక అందిన తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉదయం ఖమ్మం కూరగాయల మార్కెట్లో ఓట్లు అభ్యర్థించారు. స్థానిక వ్యాపారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దుకాణాల వద్దకు వెళ్లి చేయి గుర్తుకు ఓటు వేయాలని రఘురామరెడ్డి అభ్యర్థించారు. ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఖమ్మంను అభివృద్ధిలో అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తారన్నారు. చందు లోకల్ మార్కెట్ సార్ రాష్ట్రంలో మళ్లీ భారాస ప్రభుత్వమే వస్తుందని, అందులో ఏ అనుమానం లేదని, ప్రజలు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా జనం కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారని, సర్కారుకు చురకపెట్టాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారాస ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని చెప్పారు. బస్ యాత్రలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్లో పర్యటించిన కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ శనివారం నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి వచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రం నుంచి నాగర్ కర్నూలుకు బయలుదేరారు. దారి పొడవునా భారాస శ్రేణులు గులాబీ దళపతికి ఘన స్వాగతం పలికారు. నాగర్ కర్నూలు శివారు ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్న అనంతరం బస్టాండ్ కోడలిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే స్వరాష్ట్రం సాధించుకున్నామని, ఆ గౌరవం ఎప్పుడూ మహబూబ్ నగర్ జిల్లాకే దక్కుతుందన్నారు. 10 ఏళ్ల భారాస పాలన తర్వాత అడ్డగోలు హామీలిచ్చి దుష్ప్రచారాలు చేసి 1.5% ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని విమర్శించారు. ధాన్యం కొనే దిక్కు లేదన్న మాజీ సీఎం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. రైతు బంధు 5 ఎకరాలకే పరిమితం చేయాలని చూస్తున్నారని, 6, 10 ఎకరాలున్న రైతులు ఏం పాపం చేశారన్నారు. గతంలో రైతు బంధు టెన్షన్గా పడేదని 4-5 నెలలుగా ఎందుకు పడటం లేదని ప్రశ్నించారు. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? చివరికి వస్తే ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది. మళ్ళా రాత్రిపూట బాయిల కాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు. నేను శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. వెంటనే వాళ్ళందరూ చెప్పింది, సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. అయ్యా ముఖ్యమంత్రి, నడిచిందన్న నడిపేయచ్చు కదా, కొత్తగా లేకున్నా. ఎందుకు ఈ 5 నెలలకే 4 నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు? మీరు మద్దతు ఇవ్వండి, మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. భాజపాను అక్కరకు రాని చుట్టమని అభివర్ణించిన కేసీఆర్ తెలంగాణకు ఒక్క నవోదయ, వైద్య కళాశాల, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వని మోదీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. కమలానికి ఓటేస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు తప్పవని హెచ్చరించారు. నరేంద్ర మోడీ ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 సబ్కా సాత్ సబ్కా వికాస్. ధరలు పెరిగినాయి, సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడ్డదా? పేదల బతుకులు మారినాయా? రైతుల ఆదాయం డబల్ అయిందా? మరి ఎందుకే వీళ్ళకి ఓటు? చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటి కూడా ఇయ్యలే.
పాలమూరు ఎత్తిపోతల పథకం, జాతీయ హోదా ఇమ్మన్నాం, 25 న్యాయ పైసలు కూడా ఇయ్యలే. నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టాను చెప్పి, నేను మీటర్ పెడతానంగా కూడా నాకే గుద్దినరు, బరాబర్ పెడతా అంటాడు. అప్పుడే ఆడుకోవాలి మనం. పాల్వాళ్లకు పంచాయతీ పడ్డట్టు తెలంగాణకు ప్రజలు, కాంగ్రెస్ కు పంచాయతీ వచ్చిందని, ప్రజల తరఫున పోరాడాల్సింది కేసీఆర్ఏనని స్పష్టం చేశారు. ప్రజలు మద్దతిచ్చి సహకరిస్తే ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని కాపాడతానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ భారాస ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన గులాబీ దళపతి ఎవరిని కర్రు కాల్చి వాత పెట్టాలనో, ఎవరిని అందలం ఎక్కించాలో నిర్ణయించేది ప్రజలేనని, ధర్మాన్ని గెలిపించాలని కోరారు. కానీ ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? ఆయన సంస్కారం ఏంది? కేసీఆర్, నీ గుడ్లు వేకి గోటీలు ఆడుకుంటా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఆఖరికైతే నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? తెలంగాణ సాధించిన వ్యక్తిని నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనొచ్చునా? కాబట్టి న్యాయం, ధర్మం మీరు చెప్పండి. ఎవరికి కర్రుగాల్చి వాత పెట్టానో, ఎవరిని అందలం ఎక్కియానో నిర్ణయించేది మీరు. శక్తి ఉన్నది మీ దగ్గర. కాబట్టి ధర్మాన్ని గెలిపించండి, బీఆర్ఎస్ ను గెలిపించండి. మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, నేను గ్యారంటీగా చెప్తున్నా. ఇలా బగ్గుమంటున్నా తెలంగాణ, ఎక్కడికి పోయినా నా బస్సు కదలనిత్తలేరు. మళ్ళా డెఫినెట్ గా జనం మారిపోయింది, అర్థమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలి, వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది. కాబట్టి ఏం అనుమానం లేదు, మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు మద్దతిస్తే తనకు శక్తి వస్తుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం, దేశం యువతదని, వారంతా బుద్ధితో ఆలోచన చేయాలన్నారు. మైనారిటీల ఓటు బ్యాంకును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని చేవెళ్ల పార్లమెంటు భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్లోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఇండియా కూటమి ప్రధానమంత్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉందని విమర్శించారు. హఫీజ్పేటలోని మార్తాండ నగర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కొండాపీర్ మీదుగా కొత్తగూడ చౌరస్తా వరకు సాగింది. మరోవైపు విశ్వేశ్వరరెడ్డి తరపున ఆయన సతీమణి సంగీతారెడ్డి రాజేంద్రనగర్లోని మణికొండ లాంకో హిల్స్ లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాజపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి అన్నారు. పోలింగ్ రోజు సెలవు రోజులా కాకుండా ఓ పండగ రోజులా ఓటు వేసి పౌరులు తమ హక్కును వినియోగించుకోవాలన్నారు. గాంధీ గుడి ఆధ్వర్యంలో మద్యం మత్తు వద్దు, పచ్చనోటు వద్దు అనే నినాదంతో కేబీఆర్ పార్కు ఆవరణలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లకార్డుల ప్రదర్శనతో పాటు ఓటరు అవగాహనపై ప్రతిజ్ఞ చేశారు. అందరూ కూడా మే 13న లోక్సభ ఎలక్షన్స్ లో బయటికి వెళ్ళి ఓటు వేయాలి. ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది హాలిడే కాదు, ఇది మనం చేయాల్సిన బాధ్యత కోసం మనకి ఇచ్చిన ఒక అవకాశం. అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా అందరూ ఓటు వేసి మన డెమోక్రసీని గెలిపించాలి. అందరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి గాంధీ గుడి గారి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మే 13th వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మద్యం లేకుండా, డబ్బు లేకుండా, కుల మతాలకు అతీతంగా ఓటు వేయండి. ఇదే మా గాంధీ గుడి తరఫున అందరికి ఇచ్చే సందేశం. మనం గెలవాలి అంటే మనం ఓట్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ టు విన్, వీ హ్యావ్ టు ఓట్. జై హింద్. మనకున్న ఈ హక్కుని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలండి. ఇది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడు కూడాను. వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుందాం. లెట్స్ ఓట్ అండ్ ఓట్ రైట్. రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విఫలమైందని బీసీ సంఘాల నేతలు అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ జనసభ ఆధ్వర్యంలో స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం జరగనున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం ఇప్పటి నుంచే బీసీలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయా సంఘాల నేతలకు టి రాజారాం యాదవ్ సూచించారు. మేము పెద్ద ఎత్తున మరి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ రిజర్వేషన్ల ఊసు లేకుండానే మరి మీరు మేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు స్పష్టంగా చెప్పండి. ఈ ఎన్నికల సందర్భంలోనే, ఈ లోక్సభ ఎన్నికల సందర్భంలోనే 42% రిజర్వేషన్ పెంచి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి. దానికోసము మరి ఏ దేవుడి మీద మీరు ఒట్టు పెడతారో, మరి మా పోషమ్మ మీద పెడతారా, మా మైసమ్మ మీద పెడతారా, మీరు పెట్టి తద్వారానే మీరు దాని తర్వాతనే మీరు మా బలహీన వర్గాల ఓట్లు అడగాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5గురు ప్రధానులు ఉండేలా ఆ కూటమి ప్రణాళికలు రచిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర కొల్హాపూర్లో నిర్వహించిన సభలో మోదీ ఇండియా కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ లోక్సభ ఎన్నికల విపక్ష కూటమికి 3 అంకెల సీట్లు కూడా రావని జోసెన్ చెప్పారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేనప్పటికీ అవకాశం దొరికితే మాత్రం 5 ఏళ్లలో ఏడాదికి ఒకరు ప్రధానిగా ఉండాలనే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ 2.5 ఏళ్ల తర్వాత సీఎంను మార్చే ప్రణాళిక చేస్తోందన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ ఇలాంటి ప్రణాళికలే అమలు చేయాలని చూసిందని ప్రధాని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని, మతపరమైన రిజర్వేషన్ల కోసం దళితులు, ఓబీసీల కోటా ప్రయోజనాలను కాజేయాలని, సంపద పునఃపంపిణీ, వారసత్వ పన్ను ద్వారా ప్రజల సొమ్మును దోచుకోవాలని కుట్రలు పన్నుతోందని ప్రధాని మండిపడ్డారు. అవినీతి నేతలకు భాజపా అండగా ఉంటోందని, అధికార పార్టీలో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు ఉండవని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదా తన స్నేహితులైన బడా వ్యాపారస్తుల కోసం పనిచేస్తున్నారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం భాజపా డీలక్స్ వాషింగ్ మిషన్ను గోవాకు రిజర్వ్ చేశారని ప్రధాని మోదీ గోవా పర్యటనను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. గోవాలో వాషింగ్ మిషన్ ఎంతో వేగంగా తిరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 మాజీ ముఖ్యమంత్రులు అధికార పార్టీలోకి చేరిన తర్వాత వారిపై చర్యలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఒకవైపు అవినీతి రాజకీయ నాయకులకు అండగా నిలవడంలో భాజపా నిమగ్నమై ఉంటే, మరోవైపు అవినీతిని నిర్మూలిస్తామంటూ ప్రధాని మోదీ భ్రష్టాచార్ హఠావో నినాదం దేశవ్యాప్తంగా మారుమోగుతోందని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా ఆనాడు ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్లోని వల్సాద్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక తన జీవితంలో చాలా మంది ప్రధానులను చూశారని, కానీ బహిరంగంగా ఇంత పచ్చి అబద్దాలు చెప్పే ప్రధానిని చూడటం ఇదే తొలిసారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంటింటిని ఎక్స్రే తీసి మహిళల మంగళసూత్రాలను లాక్కొని ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని మోదీ చెప్పడాన్ని ప్రియాంక ఖండించారు. తన ఇంటి నుంచి వచ్చిన వారే కాకుండా మన్మోహన్ సింగ్ ను చూసినా ప్రధానిగా దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రియాంక గుర్తు చేశారు. వాజ్పేయి కూడా ఎంతో హుందా అయిన వ్యక్తి అని పేర్కొన్నారు. మోదీలా అబద్దాలు చెప్పే ప్రధానిని మొదటిసారి చూస్తున్నారని, ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు నిజాలు చెప్పాలనే ఆలోచన కూడా ఆయనకు లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా రాజ్యాంగాన్ని మార్చేసే ఉద్దేశంతోనే మోదీ 400 సీట్ల లక్ష్యం పెట్టుకున్నారని ప్రియాంక ఆరోపించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సమ్మర్ కార్నివాల్ సంబరాలు అంబరాన్నంటున్నాయి. దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు, చిన్నారుల రాకతో ఫిల్మ్ సిటీ జనసంద్రంగా మారింది. ఆకట్టుకునే నృత్యాలు, అదరగొట్టే విన్యాసాలు సహా అబ్బురపరిచే కట్టడాలను చూసి పర్యాటకులను ఆనంద డోలికల్లో తేలియాడేలా చేస్తోంది. జూన్ 9 వరకు వేసవి వినోదం సాగనుంది. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ వేసవి వినోదం పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. అద్భుతమైన కళాఖండాలు, అబ్బురపరిచే కట్టడాలు, పచ్చని ఉద్యానవనాలకు నిలయమైన ఫిల్మ్ సిటీలో వేసవి సంబరాలు అంబరాన్నంటున్నాయి. చిత్రపురిని సందర్శిస్తున్న పర్యాటకులు సరికొత్త ప్రపంచంలో విహరించిన అనుభూతి పొందుతున్నారు. సమ్మర్ కార్నివాల్ 2024లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు రోజంతా సరికొత్త వినోదం, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మర్ కార్నివాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. ఫిలిం సిటీలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేమ్ జోన్ లో చిన్నారులు ఆటలాడుతూ సందడి చేశారు. మ్యాజికల్ గార్డెన్ లో బ్రేక్ డాన్స్ లో పాల్గొని సందర్శకులు ఆనందంగా గడిపారు. This was a very new experience, जैसे the Wild West और फिर रामोजी फिल्म सिटी शो. These are something that मैंने बहुत घूमा हुआ है, but कहीं पे ऐसा नहीं देखा. The food was also great. There is a lot of show you can enjoy. Like for kids also, there is for senior citizen, for all the ages there is a lot of show. I came for my son. We came before on the year of 2012. That time this was there actually, and after that he born, so I thought of let him go for a tour and get an experience how it is. So he enjoyed a lot. Thanks for this, and it's beautiful, such a beautiful they have constructed, made everything. We have enjoyed the Bahubali set also, and now we are going to enjoy this.
बहुत 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 अच्छा, मुझे हीरोइन बनाते तो और अच्छी बात है ना। हाँ बहुत सुंदर, बहुत अच्छा लगा हमको, लेकर बहुत खुशी है। आई एम टू हैप्पी, सो हैप्पी, इट्स सो ब्यूटीफुल। टाइम यहाँ पे आए हम लोग को बहुत अच्छा लगा, वेरी वेरी बेस्ट। रामोजी फिल्म सिटी वेरी गुड। मैं भी पहली बार आया हूँ, लेकिन बहुत मजा आया, बहुत मजा। और स्पिरिट ऑफ रामोजी और स्पेस स्टेशन, वो फैंटास्टिक राइड है, फैंटास्टिक। वहाँ के बच्चे हैं सारे, बहुत अच्छा लगा हमको। हम भी दोबारा भी बच्चे को लेके आने का मन होगा हमको। बहुत अच्छा लगा आपका। सूरत से आया हूँ, सर्विस भी बहुत अच्छी है, होटल में खाने का भी बहुत अच्छा था, और सभी जो शो है वो भी बहुत अच्छा है, राइड्स भी उसके बच्चों के लिए भी बहुत ही వెరీ 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 నైస్। కార్నివాల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ భాషల్లో గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. వేసవి వినోదంలో భాగంగా కార్యక్రమానికి చివరగా ఏర్పాటు చేసిన కార్నివాల్ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.